నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన రాత్రి 10:30 గంటలకు ఎయిమ్స్లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేత్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అద్వానీ మెడికల్ బులెటిన్ను ఎయిమ్స్ వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు. లాల్ కృష్ణ అద్వానీ రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుకుంటే 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపించినప్పుడు 1957 వరకు అద్వానీ ఆ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. తరువాత 1973 నుంచి 77 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు ఆయన దాని వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. అద్వానీ 1980 నుంచి 1986 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 1986 నుంచి 1991 వరకు బీజేపీ అధ్యక్షుడిగా వర్క్ చేశారు. అద్వానీ 3 సార్లు బీజేపీ అధ్యక్షుడిగా, 5 సార్లు లోక్సభ ఎంపీగా, 4 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1977 నుంచి 1979 వరకు తొలిసారి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. అప్పుడు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో యాత్రల సంస్కృతికి నాంది పలికిన నాయకుడు అద్వానీ. అయోధ్యలో రామ మందిరానికి డిమాండ్ ఉధృతంగా ఉన్న సమయంలో అద్వానీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర ప్రారంభించారు. దీని కారణంగా దేశ రాజకీయాల్లో హిందుత్వ రాజకీయాలు ఉద్భవించాయి. కానీ బీహార్లో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను సమస్తీపూర్లో అరెస్టు చేశారు. ఈ సంఘటన తర్వాత అద్వానీ రాజకీయాల్లో హీరోగా